స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయరాజ్ కృష్ణ బ్లాగ్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి మొన్నటి వరకు దసరా సేల్ అనేది నడిచింది కదా ఫ్లిప్కార్ట్ అమెజాన్లో. నేను ఫ్లిప్కార్ట్ నుంచి అమెజాన్ నుంచి ఏమేమి తీసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. నేను గిన్నెల సెట్ అయితే ఒకటి తీసుకున్నాను, అలాగే బటర్ఫ్లై మిక్సీ గ్రైండర్ అనేది కూడా నేను తీసుకున్నాను అన్నమాట. మిక్సీ అనేది ఎప్పుడు మనకి 3 జార్సే వస్తాయి, కానీ ఈసారి ఏంటంటే నాకు 5 జార్స్ వచ్చినాయి. అది జ్యూస్ జార్తో పాటుగా ఇంకా చిన్న జార్ అయితే వచ్చింది. నేను మొత్తం కూడా మీకు ప్యాక్ ఓపెన్ చేసి అన్ని చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్న గిన్నెల సెట్ అనేది చూపిస్తా. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. ఓకే, ఇది నేను ఓపెన్ చేస్తున్నా. అది 60 మినిట్స్ అయితే మళ్ళీ నాకు ఇది ఓకే, ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ స్టీల్ అనేది కూడా చక్కగా మనకు మెరుస్తుంది అనమాట. ఇది మందం కూడా చాలా బాగా వచ్చింది. 3 లేయర్ కోటింగ్ అనేది స్పెసిఫిక్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ స్టీల్ ఉంటుంది, మధ్యలో అల్యూమినియం ఉంటుంది, మళ్ళీ స్టీల్ ఉంటుంది అన్నమాట. ఇది మనకు ఏ కర్రీ చేసినా కూడా మనకి అడుగు అయితే పట్టదు కాబట్టి చాలా బాగుంటుంది. దీనికి ఇలా లిడ్ అనేది ఇలా ఇచ్చాడు. 2 in 1 అన్నమాట. రెండింటికి కూడా ఇదే ఇచ్చాడు. ఇదైతే చాలా వెయిట్ ఉందండి, బరువు కూడా చాలా బాగుంది. మనకి లైఫ్ లాంగ్ అని చెప్తాను నేను. ఈ రెండు నాకు ప్రైస్ చెప్తాను అన్నాను కదా, 1099కి అయితే ఈ లిడ్తో పాటుగా మనకి 1099 ఫ్లిప్కార్ట్లో నాకు వచ్చాయి. ఇది ఒక సెట్ అన్నమాట. నెక్స్ట్ ఇది కూడా స్టీల్దే. హ్యాంగింగ్స్ ఆ లిడ్ కూడా చాలా బాగున్నాయి. ఇది సుమిత్ కంపెనీ. ఇది నాకు 1400 పడింది. ఇది మ్యాక్సిమం కేజీ మీద హాఫ్ కేజీ అయితే ఉడుకుతుంది. అంటే కేజీన్నర అయితే మనకి బిర్యానీ కానీ రైస్ కానీ అవుతుంది. ఇంకా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనకి కర్రీ కూడా చక్కగా ఖాళీగా ఉడుకుతుంది. ఇది చూపిస్తున్నాను చూడండి. అడుగు మాత్రం చాలా బాగుంది. మెయిన్ మనకి ఏంటంటే ఈ అడుగు వల్ల అనేది మనకి రైస్ కానీ కర్రీ కానీ మనకి మాడవు, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా అల్యూమినియం అనే దాన్ని అవాయిడ్ చేస్తున్నారు, స్టీల్ని బాగా ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను, అందుకే ఈ స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులు అయితే తీసుకున్నా. నెక్స్ట్ బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్ అన్నమాట. ఇది చూపిస్తున్నా. ఇది నేవీ బ్లూ ఆర్డర్ చేసాము. ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి 6599 అయితే ఉంది. నాకు ఆఫర్లో 2500కి వచ్చిందంటే 2500కి అయితే వచ్చింది. నేను ప్రైస్తో సహా నేను ఈ వీడియోలో చెప్తున్నాను. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇది బటర్ఫ్లై. దీనికి 5 జార్స్ అయితే వచ్చినాయి. ఇది మిషన్తో పాటు మనకి రెగ్యులర్గా మనకి 3 జార్స్ అయితే వస్తాయి కదా. ఇది ఫస్ట్ జార్. ఇది అంటే ఇది బిగ్ జార్, ఇది మీడియము, ఇంకొకటి ఎక్కడుంది, ఇది థర్డ్ జార్ అన్నమాట. ఈ 3 మనకి మిక్సీ అనగానే మనకి ఈ 3 జార్సే వస్తాయి, కానీ నాకు ఇక్కడ ఈ 3 జార్లతో పాటుగా నాకు జ్యూస్ జార్ కూడా వచ్చింది. ఇది మెయిన్. ఇది చాలా స్టైలిష్గా ఉంది, చాలా చాలా బాగుంది. దీని ఫిట్టింగ్ మీకు ఒకసారి చూపిస్తున్నా. ఇలా ఉంటుంది. మనం క్యారెట్ ఫ్రూట్స్, అది పామోగ్రానైట్స్ కానీ ఆపిల్ కానీ ఇంకా రకరకాల ఫ్రూట్స్ లేకుంటే వెజిటేబుల్స్లో వెజ్జెస్ కూడా ఈ ముక్కలు అనేవి ఇందులో వేసేసుకుంటే మనకు జ్యూస్ అనేది జార్లోకి వచ్చేస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, స్టైలిష్గా చాలా బాగుంది. ఇంకా మనం వాటర్ వేసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేస్తే కనుక ఇంకా మిగిలిన జ్యూస్ అంతా కూడా మనకి ఈ జార్లోకి వచ్చేస్తుంది. ఇది మాత్రం చాలా బెనిఫిట్ అని చెప్తున్నాను నేను. చాలా చాలా బాగుంది జ్యూస్ జార్ అయితే. ఇక్కడికి 4 జార్స్ అయినాయి కదా, ఇంకొకటి ఇది ఒక స్మాల్ జార్ వచ్చింది. ఇది ఏంటంటే 2 in 1 మెథడ్ అన్నమాట. ఏదైనా ఒక యాపిల్ కానీ ఒక క్యారెట్ కానీ అప్పటికప్పుడు జ్యూస్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలంటే ఇలా పట్టేసుకుని ఇలా టాన్ చేస్తే కనుక జ్యూస్ అయినా లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్న, కూరగాయలు ఆకుకూరలు పేస్ట్ పెట్టుకున్నా కూడా దీనిలోకి ఇలా వచ్చేస్తాయి. దీని పైనుంచి ఇలా తీసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఉండిపోతుంది. దీనికి క్యాప్స్ ఈ విధంగా ఇచ్చాడు. ఎక్కడున్నాయి ఇలా ఇవి 2 బాక్సెస్ ఇచ్చాడు అనమాట. ఒకటి మిక్సీ పట్టుకోవచ్చు, ఇంకొకటి ఏదైనా పేస్ట్ పట్టుకున్నా
దీనికి ఇలా క్యాప్ పెట్టేసేసి మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇచ్చాడనమాట. ఇది చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే వచ్చింది మిక్సీ. నాకు 2500 అయితే చాలా బాగా వచ్చిందన్నమాట. ఎటువంటి ఎక్స్చేంజ్ పెట్టలేదు, నార్మల్ ప్రైస్కి నాకు వచ్చింది. 6599 రూపీస్ది నాకు 2500కి అయితే వచ్చింది. నాకు చాలా రీజనబుల్ అనిపించింది. ఇదైతే కనుక ఫ్లిప్కార్ట్లో ఇవన్నీ నేను తీసుకున్నా.